జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ ఈరోజు స్థానిక ముత్యేశ్వరాలయంలో వినియోగదారుల హక్కులు పరిరక్షణపై అవగాహన సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాముడు గారు తర్వాత మగ్గయ్య గారు హాజరయ్యి ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చి రైతుల భూములని రీసర్వే చేయడం వల్ల రైతుల భూములు గల్లంతైపోయి తక్కువలు ఎక్కువలు జరిగి అప్పట్లో ఉన్న సర్వేర్లు, గ్రామ సర్వేర్లు, మండల సర్వేర్లు కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలికి నిజమైన భూమి లబ్ధిదారుల భూములను ఆన్లైన్ నందు తొలగించడం జరిగింది. అప్పటి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో నందు ఒక అమెండ్మెంట్ చేశాడు. ఏం చేశాడంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పినట్టనే ఒక నెలకే అసెంబ్లీ తీర్మానం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి వెంటనే గవర్నర్ ఆమోదం కూడా జరిగింది. అయితే ఇంతవరకు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయినా కూడా పేద ప్రజల యొక్క భూములు ఆన్లైన్ నందు జరగడం లేదు. ఆన్లైన్ నందు ఎక్కించడం కానీ చేయడం కానీ లేదు. వాళ్ళకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వేసే నష్టపరిహారం కూడా రాకుండా చేసినారు. తర్వాత భూములు రెన్యువల్ కావడం లేదు. చాలామంది రైతులు రెన్యువల్స్ కాక బ్యాంకు నోటీసులు తీసుకొని ఎంతోమంది మానసిక క్షోభకు గురయ్యి రైతులు రాష్ట్రంలో 18,600 మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది. తర్వాత బ్యాంకులో రెన్యువల్ కావడం లేదు. బిడ్డ పెన్నులు పెట్టుకొని కొంతమంది తమ భూముల్ని తిరిగి అమ్ముకోవాలని చెప్తే ఆన్లైన్లో లేనందువల్ల సబ్ రిజిస్టర్లు రిజిస్టర్ చేయడంకపోవడం వల్ల పెన్నులు ఆగిపోయినాయి, పిల్లల చదువులు ఆగిపోయినాయి, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వల్ల పేద రైతుల భూములు, డీసీ ల్యాండ్లు, బంజరు భూములు ఇవన్నీ కూడా ఆన్లైన్ నందు తీసేసినారు. దాదాపు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నా ఇంతవరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన సర్వేలు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళ భూములను రీసర్వే చేసి తిరిగి భూములు ఎక్కించడం లేదు. గ్రామ సభలు 3 సార్లు పెట్టినారు, రసీదులు ఇచ్చినారు తప్ప ఎవరి భూమి కూడా ఎక్కడం లేదు. ఇందులో ఉదాహరణకి ఇప్పుడు మీ భూమి ఎక్కడ ఎవరైనా మీది పులిమడుగు, నీ భూమి ఆన్లైన్లో పంపేపించుకుంటున్నారా? నష్టపరిహారానికి దానికి వేయించుకోవడంలో నీది ఎవరన్నా ఎరకుండా ఈ భూమిలో ఇప్పుడు మీకు నష్టపరిహారం ఏమన్నా ప్రభుత్వం అన్యాయ పడలేదు. కనుక మీ పేరు ఏం పేరు? ఆరా శ్రీరాములు ఒక రైతు, షుగర్, బీపీ, గ్యాస్ ట్రబుల్ ఉంది, అనారోగ్యానికి గురైనారు. ఆయన భూమిని ఇంతవరకు ఆన్లైన్ నందు పంపేపించుకోవడం కానీ రైతులకు సంబంధించిన ఎటువంటి కూడా పరిహారం చేయడం లేదు. ఎప్పుడో వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్న భూములు ఈరోజు ఆన్లైన్ నందు గల్లంతు చేయడము, కొంతమంది అపరిచిత వ్యక్తుల పేర్ల మీద భూములు ఎక్కడము, వాళ్ళు ఊళ్ళో లేకుండా కూడా ఇట్లా జరుగుతున్నాయి. నీ పేరు ఏం పేరున్నా? నీకేమైనా భూమి ఉందా? నీకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఏమైనా పడిందా? పర్లేదు. ఇట్లా ఈ విధంగా రైతులు ఎంతోమంది ఎన్నో రకాల నష్టపోతున్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు 15 నెలలు అయినా ఇంతవరకు ఎటువంటి ఇది నష్టపరిహారం ఇవ్వడం లేదు. ఆన్లైన్లో రైతుల యొక్క భూములు ఆన్లైన్లో ఎక్కించకుండా అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వేలు కూడా ఈ విధంగా ఎక్కేస్తున్నారు. ఇంకా కూడా చాలామంది చనిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం 20,000 ఏదో PM కిసాను, రైతు భరోసా 2 కలిపి రైతుల ఖాతాలో వేస్తా అంటున్నాడు. ఇప్పుడు కానీ వేస్తే ఆ రైతులకు ₹1 రాదు. దయచేసి మేము హెచ్చరిస్తున్నాము, భూములన్నీ ఎక్కించిన తర్వాతనే నష్టపరిహారం కూడా వేయాలా. అట్లా కానీ వేయకుండా ఉంటే ఖచ్చితంగా రేపు రాబోయే గ్రామ పంచాయతీ, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలలో ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కూలగొట్టడం జరిగింది. తిరిగి టైటిలింగ్ యాక్ట్ పోయి కూడా 18 నెలలు అవుతున్నా ఇంతవరకు ప్రజలకు భూములు ఎక్కియడం లేదు. ఎందుకు ఎక్కియడం లేదు? తర్వాత రిజిస్టర్లు కావడం లేదు. తర్వాత ఆన్లైన్లో బ్యాంకులో తీసుకున్న డబ్బులు రెన్యువల్ చేయలేకపోతున్నారు రైతులు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ చర్య తీసుకొని తీసేసిన రైతుల భూములను ఎక్కించాలని కోరుకుంటూ, ఈ రైతు
భూములు ఎక్కించేదానికి ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కూడా పోరాటం చేయాలా. పార్టీలకు అతీతంగా కూటమి నేతలు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇప్పించాలా. నంద్యాల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఇంతవరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పట్టించుకోవడం లేదు. ఆన్లైన్ టైటిలింగ్ యాక్ట్ పోయి కూడా వాళ్ళ భూములు, రైతుల భూములు ఎక్కియకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు ఏ నాగరాజు. ఈ నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నా.